ప్రజల ఆలోచన విధానానికి తగ్గట్టుగానే కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన సాగుతుందని ఎమ్మెల్సీ డాక్టర్ అద్దంకి దయాకర్ అన్నారు. తెలంగాణ మోడల్ను కాస్త జాతీయ మోడల్గా మార్చిన ఘనత కాంగ్రెస్కే దక్కుతుందని స్పష్టం చేశారు. తెలంగాణను అభివృద్ధి పరచడంలో కాంగ్రెస్ అడ్వాన్స్గా ఆలోచిస్తుందని వివరించారు. రాహుల్ గాంధీ ఆలోచనలను సీఎం రేవంత్ రెడ్డి అమలు చేసే దిశగా కేంద్రంపై ఒత్తిడి పెంచారని తెలిపారు. స్థానిక బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ వాదనను నమ్మకపోయినా కేంద్ర నాయకత్వం నమ్మడం ఆహ్వానించదగ్గ పరిణామమని హర్షం వ్యక్తం చేశారు. ఈరోజు దేశంలో తెలంగాణ ఏం ఆలోచిస్తుందో దేశం అది ఆలోచిస్తున్నది. అంటే అంత అడ్వాన్స్గా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కానీ, తెలంగాణలో ఉన్న రాజకీయ నాయకత్వం కానీ అడ్వాన్స్మెంట్ ఉన్నదనే దానికి ఇంతకంటే ఎక్కువ ఉదాహరణ అక్కర్లేదు. దేశంలో మా రాహుల్ గాంధీ గారు బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు అనేది నా రాజకీయ లక్ష్యం కాదు, నా జీవిత లక్ష్యం అని చెప్పేసి పెద్ద ఎత్తున ఆయన అందరి ముందు కూడా అది ఓపెన్ అయిన పరిస్థితిని గమనించిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన యొక్క ఆలోచనలకు అనుకూలంగా మేం పాలించే రాష్ట్రాలు ఇంకా 2-3 ఉన్నప్పటికీ కూడా వాటిని కాదని మేమే ఎందుకు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది తెలంగాణ అంటే, తెలంగాణ అడ్వాన్స్మెంట్ ఉన్నది, తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలకు తగ్గట్టుగా స్పందిస్తుంది అని చెప్పడానికి ఇదే ఉదాహరణ. కాబట్టి 3 నెలల్లోనే ఆ సర్వే కంప్లీట్ చేయడం, దానికి సంబంధించిన వివరాలు తీసుకోవడం, దాన్ని బిల్ చేసి శాసనసభలు ఒప్పించడం. కాబట్టి సామాజిక న్యాయానికి ఈరోజు పెద్దపీట తెలంగాణ వేస్తున్నది. తెలంగాణ మోడల్ అనేది ఈరోజు నేషన్ మోడల్గా మారిపోయిన పరిస్థితిలో ఇది ఒక కాంగ్రెస్ పార్టీ విజయంతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క విజయంగా దీన్ని చూడాల్సిన సందర్భం ఉంది. కేంద్ర క్యాబినెట్ రాజకీయ వ్యవహారాల కమిటీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ అపోజిషన్ లీడర్ రాహుల్ గాంధీ గారితో పాటు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు ఆహ్వానించిన పరిస్థితిని మిత్రులు అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. బీజేపీ నాయకులు బండి సంజయ్ గారు కానీ, లేకపోతే కిషన్ రెడ్డి గారు కానీ, లేకపోతే బీఆర్ఎస్ నాయకులు, సరే కేసీఆర్ అంటే మాట్లాడాడు కానీ, కేటీఆర్ కానీ, ఇతర మిత్రులు కానీ, ఇది అసలు ఎట్లయితుంది, ఇది అయ్యే పనేనా, ఎందుకు కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా బీసీ బిల్లును ఎత్తుకుంది అని చెప్పేసి చాలా విమర్శలు చేసిన వాళ్ళే ఈరోజు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించారు. అంటే కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ ఆలోచించిన విధానాన్ని అనుసరిస్తుందనేది ఇప్పటికైనా తెలుసుకోండి. ఇది రాజకీయాల కోసం కాదు, ఒక సామాజిక మార్పు కోసం. చరిత్రలో 94 సంవత్సరాల పైచిలుకు ఈరోజు ఓబీసీలు కానీ, లేకపోతే అగ్రవర్ణాల్లో పేదలు కానీ, ఇతరత్ర ఎవరైతే ఆర్థికంగా సామాజికంగా వెనుకబడ్డారో వాళ్ళందరికీ మేలు చేయాలనే ఆలోచనతో ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ కానీ, లేదంటే ఓబీసీ రిజర్వేషన్స్ కానీ తెర మీదకి వస్తున్నమాట తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. భారత్ జోడో యాత్ర సమయంలో ఇదంతా కూడా గమనించిన రాహుల్ గాంధీ గారు ఈ అంశాన్ని ప్రాధాన్యతతో కూడిన అంశంగా తను ముందుంచి పార్లమెంట్లో వివిధ వేదికల్లో ప్రతి సందర్భంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ఇలాంటి వాటిల్లో కూడా ఓబీసీలకు సంబంధించిన రిజర్వేషన్లు కానీ, కుల జనగణన కానీ, జనగణన అనేది డెఫినెట్గా సాగాల్సిందే. జనగణనలో కులగణన ఉండాలనేది ప్రధాన నిర్ణయం. అది ఎందుకు అని అంటే రేపు భవిష్యత్తులో బీసీలకు కూడా రిజర్వేషన్లు ఇవ్వాలనే తలంపున్నది. నేనంటున్నా ఈరోజు మహిళా బిల్లు చేసిండ్రు, మహిళా బిల్లు అమలు కావట్లేదు. ఈరోజు స్టిపులేటెడ్ టైంలో 1 year, 1.5 year ఇది ఎప్పటికో కాకుండా, ఎందుకంటే గత ఎన్నికల కంటే ముందు మహిళా బిల్లు చేసి ఇప్పటివరకు దాన్ని కొనసాగించాలి. ఇప్పుడు మళ్ళీ బీసీ బిల్లు కూడా రాజకీయ ఎత్తుగడ కాకుండా ఒక స్టిపులేటెడ్ టైం పెడితే డెఫినెట్గా అటు మహిళలకు ఇటు ఓబీసీలకు న్యాయం జరుగుతుంది. ఇది అంబేద్కర్ గారి యొక్క కళ. ఒకవేళ మీరు ఏదేని కారణాల వల్ల రాజకీయ అవకాశాల కోసమో ఇంకా అవకాశవాదం కొరకు చేసినా డెఫినెట్గా కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని చేస్తుంది అని
ఘంటాపదంగా గతంలోనే రాహుల్ గాంధీ గారు కానీ రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు. ఇక్కడ ఉన్న వాటిని కూడా కేంద్ర ప్రభుత్వం అమలు చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందని మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. బీసీలకు కాంగ్రెస్ వ్యతిరేకము, లేదంటే బీసీల బిల్లు ఇన్ని రోజులు ఎందుకు చేయలేదు, ఇదంతా కూడా చరిత్ర తవ్వుకుంటూ వస్తున్నారు. బీజేపీ నాయకులు కాంగ్రెస్ పార్టీ మీద చేసుకుంటూ వస్తున్నారు. ఆ రోజు మండల్ కమిషన్కు వ్యతిరేకంగా కమండల్ ఉద్యమం చేసింది మీరే. ఈరోజు కూడా రాహుల్ గాంధీ గారు చాలా సీరియస్గా జనగణనలో ఈసారి కులగణన ఉండాల్సిందే, అంటే కులాల వారీగా దేశాన్ని విభజిస్తుంది కాంగ్రెస్ పార్టీ అని విమర్శలు చేసింది మీ జాతీయ నాయకులు, రాష్ట్ర నాయకులే. ఇంకా ఇప్పుడు కొత్తగా బీఆర్ఎస్ ఆయన వచ్చేసి నేనే అప్పుడు చేసిన దాంట్లో నేను కూడా చేసిన, నేనే ముందు చేసిన అని చెప్పి కేసీఆర్ వర్గం అంటున్నది. ఎవరు చిత్తశుద్ధితో చేస్తారా లేదా అనేది ప్రజలు గమనిస్తారు. కానీ ఇది బీహార్ ఎన్నికలో వీటిని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ చూడట్లేదు. ఇది అతిపెద్ద సామాజిక మార్పుకు ఇది ఒక దిక్సూచి. బీసీల చైతన్యానికి కానీ, ఈరోజు సామాజిక వర్గాల వెనుకబాటుతనానికి కానీ ఇది ఒక ఒక ఎక్స్రే లాగా ఉండి ఎవరు ఎక్కడ ఎంత మేరకు డెవలప్ అయ్యిందని చెప్పడానికి ఇది ఒక మంచి వాహకంగా ఉంటుందని రాహుల్ గాంధీ గారు దీన్ని సీరియస్గా తీసుకున్నారు. పొలిటికల్ క్రెడెన్షియల్స్ పక్కన పెట్టి ఇలా రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ మోడల్గా ఇది పెద్ద ఎత్తున చర్చకు వస్తుందనే ఉద్దేశంతో విమర్శలను పక్కన పెట్టి ఇవాళ నిజంగానే తెలంగాణ మోడలే దేశం మోడల్ అయిందనే విషయాన్ని గుర్తుంచుకుంటే మంచిది.